ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఒక ఊరికి వస్తుందంటేనే మామూలు హంగామా ఉండదు. గ్రామస్తులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ఇంకో దిక్కు పోలీసులు మస్త్ అంటే మస్త్ హడావిడి ఉంటది. ఫ్లెక్సీలు కట్టుడు, జిందాబాదులు కొట్టుడు, పొలిమేర కాడికి పోయి ఎదుర్కొనుడు, ఏమన్నా హంగామా ఉంటదా? మరి ఎమ్మెల్యేకి అట్లా ఉంటే పెద్ద లీడర్లు, మంత్రులు ఒకేసారి ఒకే దగ్గరికి పోతే ఎట్లుంటది? ఊహించలేని ఆనందం ఉంటది కదా. అయితే ఈడ మాత్రం అంత రివర్స్ అయ్యి ఏం జరిగిందంటే, అరే రావులా, ఓ అక్కలు, ఓ అన్నలు, ఓ తమ్ముళ్ళు, ఆగుండ్రి ఏమైంది? అరే ఏమైంది? మీటింగ్కి వచ్చి ఈ దుబ్బల పరుగో పరుగు అని పరుగు పెడుతున్నారు. జర ఆగుండ్రులా. కొడుక, ఎవ్వలు ఆగేటట్లేరు, ఎవ్వలు ఆగంల వాళ్ళు ఉన్నారు. ఇంతకు ఏమైందని అంటే ఇగో ఇందు కురుకుతున్నారు. అబ్బర కొడుక, ఇదా అసలు ముచ్చట. ఇట్లా హెలికాప్టర్ దిగింది, గాలికంతా గాలి టెంట్లు ఊలిపోయి దుమ్ము రేగి కండ్లల్లో పడేసరికి ఏదో అవుతున్నది. ఈడ ఉంటే లేనిపోని పీకిలాట అయ్యేటట్టు ఉన్నదని పరుగులు తీసినట్టున్నారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన గందరగోళం ఇది. రైతు మహోత్సవం సభలో పాల్గొనేందుకు మంత్రులు పొంగులేటి, తుమ్మల, జూపల్లి సార్తో పాటు పిసిసి మహేష్ సారు పట్నం నుంచి నిజామాబాద్ లా ఈ గ్రౌండ్ కు పోయినరు. అయితే అధికారుల నడుమ సఖ్యత లేకుండా, రూట్ మ్యాప్ సరిగ్గా లేకుండేసరికి పైలట్ తీసుకొచ్చి సీదా ఈ టెంట్ల దగ్గర ఆపేసరికి గింత కథ అయింది. మరి హెలికాప్టర్ కు మామూలుగా గాలి వస్తుందా? కొందరు పోలీసులకు చిన్న దెబ్బలు తాకినాయట. కానీ అదృష్టం మంచిగా ఉండి ఎవ్వరికేం కాలేదు. మరి ముగ్గురు మంత్రులు వస్తురని తెలిసిన అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తనట్టు ఉన్నారో ఏం కథనో గాని భలే గడబిడ చేసిర్రు పోన్రి. అయ్యలు, ఆఫీసర్లు, పోలీసులు జర మంచిగా కలిసి పనిచేసి సెక్యూరిటీ మంచిగా ఇయ్యండి సారు. హెలికాప్టర్ వచ్చి దిగుతుంటే గింతనన్నా మీకే క్లారిటీ లేకుండా ఉంటే ఎట్లా సార్లు? ఈ ఫోన్లు, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లేకుంటే దునియా ఎట్లుండనో ఏం కథనో గానీ ఇవి వచ్చినాకనైతే చాలా మంది ఒక గ్రూప్ అవ్వడం, పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు పెట్టుకోవడం, పేదోళ్లకు సాయం చేయడం, పేద పిల్లలను చదివించే కార్యక్రమాలు బగ్గ నడుస్తున్నాయి. కొన్ని దిక్కుల్లా పంచాయతీలు కూడా అయినాయి అనుకోండి. సరే, ఇప్పుడు ఏమైంది? ఈ స్కూల్కి సంబంధించి ఏ వార్త అంటే ఇగో ఇదే వార్త. ఆలు పెట్టించి విద్యాబుద్ధులు నేర్పి జీవితానికి తొవ్వ చూపిన సారుకు గొప్పగా అంటే గొప్పగా, బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా సన్మానం చేస్తే పిల్లలకు నా మీద ఇంత ప్రేమ ఉందా అని కండ్ల నిలబెట్టుకున్నాడు ఇగో ఈ పంతులు గారు. చూడండి, ఇటు అలనాటి స్టూడెంట్స్ ఎంత ఆనందపడుతున్నారో, వాళ్ళ సార్ గారు ఎంత ఉబ్బి తబ్బిబ్బైపోయిండో. వీళ్ళంతా సికింద్రాబాద్ దగ్గరున్న బోయిన్పల్లి సర్కార్ బల్ల చదివినోళ్ళు. ఈసారే వీళ్ళకు చదువు చెప్పింది. సారుకు 80 ఏండ్ల చిల్లర ఏజ్ ఉంటే వీళ్ళకు 60 ఏండ్లు వచ్చినాయి. వీళ్ళు కూడా కొలుగులు చేసి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళ వాట్సాప్ గ్రూప్ లో చర్చ జరిగి సారుకు సన్మానం చేద్దామని ప్రోగ్రాం పెట్టుకుంటే అందరూ ఓకే అనుకొని ఇట్లా సారు ఈ జన్మల మర్చిపోని విధంగా సన్మానం చేసి పూల దండలేసిండ్రు. కానీ ఏమో అనుకున్నాం, బగ్గనే జమైనరు అలనాటి స్టూడెంట్స్. హాలుకు హాల్ అంతా నిండిపోయారు. అంటే ఎన్ని రోజుల నుంచి ప్లానింగ్ వేసిర్రో ఏం కథనో గానీ మస్తు అంటే మస్తు సంబరంగా అనుస్తున్నారు. చూడబోతుంటే అప్పట్లో చదివినోళ్ళు స్కూల్ అంతా మాక్సిమం కవర్ అయి వచ్చినట్టున్నారు. మరి ఇంతగానం సారు మీద ప్రేమ చూపెట్టిర్రంటే మరి అప్పట్లో సారు వీళ్ళను ఏ విధంగా మోటివేట్ చేసిండో చూస్తుంటేనే అర్థమవుతున్నది. కానీ ఈ ఏజ్ లో కూడా గుర్తు పెట్టుకుని ఇంత మంచిగా సన్మానం చేసిర్రంటే నిజంగా గ్రేట్ పోన్రి ఈ స్టూడెంట్స్. సార్ ఏడుకోవాలి, టికెట్ కొడతా అన్నాడు బస్సు కండక్టర్. ఏం మాట్లాడుతున్నావయ్యా? నేను ఎవరో ఎరికేనా? పోలీస్ అన్నాడుగా హెడ్. నాకదంతా ఏం తెలియదు, టికెట్ తీసుకోవాల్సిందే అన్నాడు కండక్టరు.
ఇక ఆడికెళ్ళి లొల్లి షురువైంది చూడుండ్రి. నేను టికెట్ అంటానా? నేను అన్నానా నేను టికెట్ తీసుకోవాలని చెప్పిన అంతే మాట్లాడతాడు. చూసినరా రన్నింగ్ బస్సులో కండక్టర్ కు హెడ్ కానిస్టేబుల్ కు జోర్దార్ పంచాయతీ అవుతున్నది. టికెట్ తీసుకో అన్నందుకు ఈ హెడ్ కానిస్టేబుల్ కు కోపం వచ్చింది. ఇక ఆడికెంచి ఇద్దరు నడుమలో షురువు అయింది. ఎవరు నేను ఎక్కద్దని చెప్పలే మీకు. అనంతపురం జిల్లా గుత్తి ఆర్టీసీ డిపో నుంచి బయలుదేరిన బస్సులో లక్ష్మీనారాయణ అనే ఈ హెడ్ కానిస్టేబుల్ ఎక్కిండు. టికెట్ తీసుకోవాలని కండక్టర్ గంగేశ్వర్ అడగంగానే హెడ్ కు కోపం వచ్చింది. నీనా టికెటా ఏం మాట్లాడుతున్నావో అని కండక్టర్ మీద సీరియస్ అయ్యిండు. వారంటీ ఏమన్నా ఉన్నదా అని అంటే వారంటీ లేదు, గ్యారంటీ లేదు, టికెట్ కూడా తీసుకోను, ఏం చేసుకుంటావో చేసుకో, కోర్టుకు పోతావా పో అని కండక్టర్ మీద రివర్స్ అయ్యిండు. ఎక్కువ మాట్లాడద్దు. కండక్టర్ కూడా ఇంత సుత తగ్గలే, టికెట్ తీసుకునేదాకా బస్సు ముందుకు పోదు అని బస్సును ఆపేసిండు. ఇక బస్సులో ఉన్న ప్యాసింజర్లు లేట్ అవుతుందని లొల్లి పెట్టేసరికి హెడ్ కానిస్టేబుల్ గప్పుడు గులుక్కుంటానే టికెట్ తీసుకున్నాడు. ఇదంతా ఆ బస్సులోనే ఉన్న లెవెల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు అన్నట్టు. సరే అందరు పోలీసులు ఇట్లనే ఉండరు కావచ్చు కానీ ఇసోటి కొంతమంది అయినా 10-20 రూపాయల కోసం కక్కుర్తి పడి ఉత్తగా డిపార్ట్మెంట్ ఇజ్జత్ తీస్తున్నారు కదా అనుకోబట్టిర్రట ఈ వీడియో చూసిన వాళ్ళు. చల్ చలో చలో కర్ణాటక చలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో టన్ టడన్ టడన్ టన్ టడన్ 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 టడన్. అబ్బబ్బబ్బబ్బబ్బా సూపర్ రాయేష్, నీ అంత పనిమంతుణ్ణి ఎక్కడ చూడలే నేను. యు మీన్ మీ? అడగక ముందే వాటర్ తెచ్చేందుకు రెడీ అయిపోతున్నావంటే నీ డెడికేషన్ ఏ ఎడ్యుకేషన్ చదివినా రాదుపో. డెడికేషన్ ఎడ్యుకేషన్ అని డికాషన్ ముచ్చట్లు బాగానే చెప్తున్నావు కానీ పొద్దున నేను పెట్టిన మెసేజ్ చూడలేదా? మెసేజా? ఏం మెసేజ్? ఒక నెల రోజుల దాకా ఆఫీస్కు రాను అని. నెల రోజులా? ఇది కొలువు అనుకుంటున్నావా ఇంకేమన్నానా? నీ ఇష్టం వచ్చినట్టు లీవులు పెట్టుకునేందుకు నెల రోజులంటే జీతం కూడా రాదు చూడు. మళ్ళా రాకపోని నువ్వు ఇచ్చేదానికంటే 10 ఎక్కువ కాసులు సంపాదించేందుకే కర్ణాటక పోతున్నా. కర్ణాటక ఏంది, కాసులేంది? కర్ణాటకలో పిల్లలకు 10th క్లాస్ పరీక్షలు అయిపోయినాయి. సో నేను అక్కడికి పోయి ఆ పేపర్లు కరెక్ట్ చేస్తా, ఫుల్ పైసలు సంపాదిస్తా. 10th పరీక్ష పేపర్లు దిద్దుతే జాబ్ ఇడిచిపెట్టి పోయి సంపాదించేంత పైసలు ఇస్తారా? అంటే 10లో ఒక్క స్టూడెంట్ ఇచ్చినా కూడా 1000 సంపాదించవచ్చు కదా. 10లో ఒక్కలిచ్చుడేంది? అది కూడా మళ్ళీ స్టూడెంట్స్ ఎందుకు ఇస్తారు? అంటే అక్కడ ఎవల పేపర్లు వాళ్ళే పైసలు ఇచ్చి వాల్యుయేషన్ చేయించుకోవాలనా? కాదు, కానీ స్టూడెంట్స్ పైసలు ఇస్తారు. ఏది చక్కగా చెప్పవా? వాళ్ళు ఎందుకు ఇస్తారు అసలు? ఇచ్చుడంటే డైరెక్ట్ ఇయ్యరు, కానీ ఆన్సర్ పేపర్లలో పెడతారు. అర్థం కాలే. కర్ణాటక బెళగవి జిల్లా చిక్కోడిలో 10వ తరగతి పరీక్షలు రాసిన పిల్లగాళ్ళు ఆన్సర్ షీట్లలో 500 రూపాయల నోట్లు పెట్టినరట. ఎందుకట్లా అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ ఉన్నది. ఒకడేమో, సార్ నా పిల్ల 10వ తరగతి పాస్ అయితేనే నన్ను ప్రేమిస్తాను సార్, మీ కాళ్ళు మొక్కుతా సార్, నన్ను పాస్ చేయండి, నా ప్రేమ మీరేసే మార్కుల మీదనే ఆధారపడి ఉన్నది సార్ అని ఒకరు. ఈ 500 రూపాయలు తీసుకొని కాస్ట్లీ ఛాయ్ తాగండి సార్, కాస్ట్లీ ఛాయ్ తాగి నన్ను క్లాస్ నుంచి గట్టెక్కించండి సార్ అని ఒకరు. ఇట్లా తయారైండ్రేంది పొలగాళ్ళు? అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా కొంతమంది రాసుకొచ్చిరట. దాంట్లో ఒక ఆమె పాపం, సార్ మా ఇంట్లో నన్ను చదువు బంద్ చేయాలని చూస్తున్నారు సార్, ఇప్పటికే చదువు బంద్ చేయమంటున్నారు, ఇప్పుడు కనుక నేను ఫస్ట్ అటెంప్ట్లో 10th క్లాస్ పాస్ కాకపోతే ఖచ్చితంగా నన్ను చదువు బంద్ చేపిస్తారు, కాబట్టి ప్లీజ్ సార్ మీ దండం పెడితే నాకు మార్కులు వేసి పాస్ చేయండి సార్ అని రాసుకొచ్చిందట, పైసలు పెట్టలే కాకపోతే. ఇక ఇంకా కొంతమంది ఏమో, సార్ మిమ్మల్ని నా దేవుడు చల్లగా చూస్తాడు, దయచేసి మార్కులు వేసి పాస్ చేయండి సార్, తర్వాత జీవితం అంతా మీ పేరు తలుచుకుంటా బతుకుతామని కొంతమంది రాస్తే, ఇంకొంతమంది ఏకంగా ప్రేమ కవితలే రాసిరట ఆన్సర్ షీట్లల్లో. వారిని చదువుకోనరా అంటే శాతగాక గీ కథలు పడేది. వాళ్ళు ఏ కథలు పడితే మనకేంది, మనకు కాసులు వచ్చినాయా లేదా అనేది ముఖ్యం. అంటే ఇప్పుడు నువ్వు పోయి పేపర్లు దిద్ది ఆ పేపర్లలో పెట్టిన పైసలు తీసుకొని 1000 సంపాదిద్దామని చూస్తున్నావా? ఎస్. నీ తలకాయ ఎవరు పడితే వాళ్ళు పోయి నేను 10వ తరగతి పేపర్లు కరెక్ట్ చేస్తా అనగానే ఇస్తారు అనుకుంటున్నావా? ఎందుకు ఇయ్యారబ్బా, నేను 10 కంటే ఎక్కువనే చదివినా కదా. చదువుతా అయిపోద్దా? అసలు నీ కన్నడ వచ్చా? వచ్చినా నువ్వేమన్నా అక్కడ పని చేసే సార్వా నీకు ఇచ్చేటందుకు? అంటే అక్కడ చదువు చెప్పే సార్లకైతేనే ఇస్తారా? మరి లేకుంటే వచ్చిండయ్యా రాయేషు అని పేపర్లు నీ చేతిలో పెడతారు అనుకుంటున్నావా? దానికి ఒక ప్రాసెస్ ఉంటది, అదొక పెద్ద కథ. అవునా? ప్రతిసారి ఈమెతో తిట్లు పడిపోవడైతుంది, ఏదో ఒకటి కవర్ చేయాలి. వాణి చూసినవా, వార్తను వార్తలాగా కాకుండా నీతో ముచ్చట పెట్టినట్టు ఎంత పర్ఫెక్ట్గా చెప్పినో. ఎప్పుడు? అరే ఇంతసేపు మనం మాట్లాడిన దాంట్లో ఉన్నది కదబ్బా, కర్ణాటకలో 10వ తరగతి పరీక్షలు రాసిన పిల్లగాళ్ళు 500 రూపాయల నోట్లు పెట్టిర్రు ఆన్సర్ పేపర్లల్లా అని. చాల్తి నేను ఎక్కడ తిడతాను అని వార్త చెప్పినా అని కవరింగ్ ఇస్తున్నావా? సిగ్గుండాలి కొంచెమన్నా.
పైసలకు కక్కుర్తిపడి పరీక్ష పేపర్లు దిద్దేందుకు పోతా అని ఆలోచించినందుకు. ఎంతసేపు లాస్ట్కు నన్ను తిట్టుడేనా? ఈ పరీక్షలేమో కానీ నీతోటి విషమ పరీక్ష అవుతున్నది రోజు నాకు. కానీ సూషిన్రానుల్లా ఇయాల రేపు పిల్లగాండ్లు ఎట్లా తయారైనరో. ఓ పిల్లలు, ఇంకా పరీక్షలు రాసేటోళ్ళు రాయబోయేటోళ్ళు మీరైతే గిట్లాంటి పనులు చేయకుండా చక్కగా చదువుకొని పరీక్షలు రాయండి. ఏమంటున్నావు? ఎండాకాలంలో మడికట్లల్లా కంప ఏరి నారు మడి దున్ని నారు ఓసి వానలు పడుతుంటే అరకగట్టి నాటు పెట్టి మందు కొట్టి అప్పుడు కోతలకొచ్చినాక కోతలు మొదలు పెట్టేది. కోసినాక 2 రోజులు ఆగి రాత్రులు పడుగు పెట్టేది. పశువులతోనే దొక్కిచ్చి గడ్డి మోపులు గట్టి గాలికి వడ్లను తూర్పారబెట్టేది కదా. సరే, కొన్ని రోజులకు ఫ్యాన్లు వచ్చినాయి, అది వేరే విషయం అనుకోండి. ఇక కొన్నేళ్ల నుంచి అంత మిషన్లతోనే అవుతున్నది కదా ముచ్చట. అయితే ఇప్పుడు వార్తేందంటారా? ఈ రైతన్నదే. వారెవ్వా, వాటే ఐడియా పోలా అదిరిపోలా. సూషిన్రానుల్లా రైతన్న పనితనం ఎట్లున్నదో నువ్వు పట్టవే అన్న పట్టు, వడ్లను తూర్పారా పట్టు. ఎయ్ గంటల్నే 2 పూట్ల వడ్లు పట్టొచ్చు పట్టు, నువ్వు పట్టవే అన్న పట్టు. బాప్రే, వడ్లు తేటగా అంటే తేటగా కనబడుతున్నాయి కదా నుల్లా. వరంగల్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల ఊరు ఈ రైతు రమేష్ అన్నది. వ్యవసాయానికి కొత్త పరికరాలు తెచ్చి ప్రయోగాలు చేయడం ఈ అన్నకు మస్తు ఇష్టమట. అట్లనే పని అల్కగా కావాలని చూస్తాడట. అందుకే డ్రోన్ పట్టుకొచ్చి ఇట్లా చూడ చక్కదనంగా వడ్లను తూర్పారా పట్టే పని అయి పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఈ అన్నం చూసి దాట్ల ఊరోళ్ళు ఇదే ఉపాయం చేయాలని చూస్తురట. కానీ ఉపాయం ఉన్నోడు ఉపాసం బండడు, ఇగిరం ఉన్నోడు ఇంట్లో కూర్చొని తినడు అంటే ఏమో అనుకున్నాం. కానీ ఈ అన్నం చూస్తే అది నిజమే అనిపిస్తున్నది. పోన్రి, మారుమూల గ్రామంలో ఉండి వ్యవసాయం చేసుకుంటా డ్రోన్ వాడి డ్రోన్ రెక్కల గాలికి వడ్లు పడుతున్నాడంటే ఎంత ఇకమత ఉన్నోడో చూడుండ్రి. ఈ నడుమ బంగారం రేట్లు ఎట్లా పెరుగుతున్నాయో చూస్తున్నాం కదా నుల్లా. ఇంకొన్ని రోజులైతే తులం 1,00,000 దాటుతుంది అంటున్నారేంది? చూస్తుంటేనే మనకు వెళ్తలేదు అతి. మరి గంత ధర పెరుగుతున్నదనో లేకపోతే మొదటి నుంచి వాని బుద్ధే గసంటుందో తెలియదు. కానీ ఇక్కడ ఒక దౌకాన్లో ఒక మనిషి ఏం చేసిండో చూడుండ్రి. శివాల మీద పేలాలు ఏరుకునేటోళ్ళ గురించి మీరు ఇనే ఉంటారు. అచ్చం అసొంటోడే ఇగో ఈ దవాఖాన్లు ఉన్నాడు. చూసిండ్రా ఏం చేసిండో? సచ్చిన పీనుగా చెవులకున్న చెవు పోగులను దొంగతనం చేసిండు బద్మాష్ గాడు. వచ్చి చచ్చిపోయిన వాళ్ళ సొమ్ములు దొంగతనం చేసేందుకు కొంచెమన్నా సిగ్గుశరం ఉండద్దా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామీ జిల్లాలో ఉన్న సార్ దవాఖాన ఇది. పాపం ఈ మహిళకు యాక్సిడెంట్ అయి పానాలు పోతే దవాఖానకు తీసుకొచ్చిండట. ఇక పోస్ట్ మార్టం చేయాలి కదా. అయితే ఇదే దవాఖానలో ఈ దొంగ బద్మాష్ గాడు వార్డు బాయ్గా పనిచేస్తుండట. మెల్లగా ఈ డెడ్ బాడీ దగ్గరికి పోయి చెవు పోగులు తీసిండు. ఆ టెంకాళ్ళ ఇంట్లో పోగులు ఇవి అని అడిగితే ఏమో నాకేం తెలుసు అని తప్పించుకునేటోడు కావచ్చు. కానీ ఎన్ని కథలు పడ్డా సీసీ కెమెరాల ముంగడ పనిచేయాయి కదా, అందుకే ఇట్లా అడ్డంగా దొరికిపోయిండు. మరి ఇట్లా ఇప్పటిదాకా ఎన్ని దొంగతనాలు చేసిండో, ఎంత బంగారం సంపాదించిండో. కానీ ఆ చచ్చిపోయిన వాళ్ళంతా దయ్యాలయ్యి పీక్క తినాలే, రాత్రి కళలకు వచ్చి నిద్రపోనియద్దు అని అనుకుంటుర్రట. ఈయన దొంగ బుద్ధిని చూసిన కొందరు అక్కడి పబ్లిక్.